నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డం అంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డం అంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డం అంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డం అంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న
మరి సుచరిత గారికి ముందు ఇచ్చారు, తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకు ఇవ్వడం పట్ల, మహిళలమైన దళిత మహిళలమైన మాకు ఇవ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి. మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు, జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. కరెక్టే, జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనేది క్రైటీరియా. ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగాని గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది, తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది, మేమందరం ఎన్నుకోవడం ద్వారా. మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందు ఇచ్చారు, తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకు ఇవ్వడం పట్ల, మహిళలమైన దళిత మహిళలమైన మాకు ఇవ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి. మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు, జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. కరెక్టే, జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనేది క్రైటీరియా. ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగాని గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది, తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది, మేమందరం ఎన్నుకోవడం ద్వారా. మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందు ఇచ్చారు, తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకు ఇవ్వడం పట్ల, మహిళలమైన దళిత మహిళలమైన మాకు ఇవ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి. మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు, జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. కరెక్టే, జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనేది క్రైటీరియా. ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగాని గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది, తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది, మేమందరం ఎన్నుకోవడం ద్వారా. మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు.